in the house. ఈరోజు గుంటూరు సూపరింటెండెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ ఇన్ఛార్జ్ డిప్యూటీ మేయర్ అయినటువంటి డైమండ్ బాబు గారిని నిన్న రాత్రిపూట అరెస్ట్ చేసి 41 నోటీస్ ఇచ్చి ఒక కేసు బుక్ చేసి పోలీసు వారు పంపించారు. దీని వెనుకొన్న నేపథ్యం ఏంటంటే ఒక సివిల్ డిస్ప్యూట్. డైమండ్ బాబు గారి చెల్లెలు వారి కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో నివసిస్తున్నారు. 2008 నుంచి నివసిస్తున్నారు. ఓనర్సు దానికి రెంట్కి ఇచ్చారు. ఇది న్యాయస్థానాల్లో కోర్టుల్లో ఓనర్షిప్ కోసం కొంత వివాదం నడుస్తుంది. దట్ వాజ్ నాట్ ఫైనలైజ్. సుమారుగా 78-79 నుంచి కూడా ఎవరైతే డైమండ్ బాబు సోదరికి రెంట్కి ఇచ్చారో వాళ్ళ పొజిషన్లోనే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. నిన్న రాత్రి సడన్గా ఎవరో అతని పేరేంటి కిరణ్ అనే వ్యక్తి ఇంతకు ముందు కూడా ఇతని మీద నిలబడి ఓడిపోయాడు వార్డులో. ఆ కిరణ్ అనే వ్యక్తి తన మనుషులతో తీసుకొచ్చి వీళ్ళ చెల్లెల కుటుంబాన్ని, పిల్లల్ని, సామాన్ని మొత్తాన్ని బయటికి పడేసి దాన్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో డైమండ్ మమ్మల్ని సంప్రదిస్తే అలా ఎలా ఆక్యుపై చేసుకుంటారయ్యా, అర్ధరాత్రిపూట రాత్రిపూట వచ్చి మీరు వెళ్ళి అడగండి, పోలీసు వారికి చెప్పండి అంటే వీళ్ళు వెళ్తే పోలీసు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారు. రాత్రి 11-12 గంటల దాకా మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్తో మాట్లాడుతూనే ఉన్నాము. తర్వాత ఫోన్ కూడా డైమండ్ బాబుది లాక్కున్నారు. తర్వాత నేను మాట్లాడిన తర్వాత 41 నోటీస్ ఇచ్చి పంపించారు. ఇరువైపులా కిరణ్ మీద ఈయన మీద ఇరువైపులా కూడా మేము కేసు రిజిస్టర్ చేశాము, దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పారు. ఇవాళ ఎస్పీ గారిని కలిసి మేము చెప్పింది ఏంటంటే ఎప్పటి నుంచో వాట్ ఈస్ ద డిస్ప్యూట్ బిట్వీన్ 2 పార్టీస్. వీళ్ళిద్దరూ కాదు, కిరణ్ కాదు, అదేవిధంగా డైమండ్ బాబు కాదు. ఎవరి మధ్యనైతే డిస్ప్యూట్ ఉందో అది కోర్టులో నడుస్తూ ఉన్నది. ఆ కోర్టులో నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఈ పొజిషన్ నుంచి బలవంతంగా పోలీస్ సహాయంతో వారిని నెట్టివేయడానికి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది. దీని మీద దృష్టి పెట్టండి. ఇది సివిల్ డిస్ప్యూటు. ఈ సివిల్ డిస్ప్యూట్లో పోలీసు వారు ఎంటర్ అవ్వటం మంచిది కాదు, ఇది సాంప్రదాయం కాదు, చట్టం కూడా అది కుదరదు అని మేము మొత్తం దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మేమందరం కలిసి వచ్చి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు సావధానంగా విన్నారు. ఖచ్చితంగా దీనిలో వాస్తవాలు తెలుసుకొని డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. ఫస్ట్గా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నిన్న రాత్రి ఎవరినైతే డైమండ్ బాబు సోదరిని, వారి కుటుంబ సభ్యుల్ని అర్ధంతరంగా బయటికి గింటేసి సామాను పడేశారో ముందు అవన్నీ కూడా సామాన్లు చేర్చి వాళ్ళకి ఆ పొజిషన్ ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ గారు చెప్పారు. ఇది దీని నర్షల్లో పూర్తి వివరాలు. ఇంకేమైనా అడిగితే మీరు అడిగితే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.